ఎవ్రీవన్, రీసెంట్గా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏఎల్పి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో మనకు టోటల్ పోస్టులు వచ్చి 11,127 రిలీజ్ చేయడం జరిగింది. అందులో సికింద్రాబాద్ జోన్కి వచ్చి 1400 వేకెన్సీస్ ఇచ్చారు. ముంబైకి 1200 ఉన్నాయి. చెన్నైకి 186 ఇచ్చారు. తిరువనంతపురంకి 64 వేకెన్సీస్ ఇచ్చారు. ఇవి టోటల్ సౌత్ జోన్ పోస్టులు. దీని అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి 15th May నుండి ప్రారంభం కావడం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చి 14th June 2026 వరకు ఉంది. దీనికి ఉండాల్సిన ఏజ్ క్రైటీరియా 18 to 30 years ఉండాలి. July 1st వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. SC ST వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఇచ్చారు. అదే ఎక్స్ సర్వీస్ మెన్ యూఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయితే 3 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ OBC నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళకి 6 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దీనికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్తో పాటు ITI కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే మెట్రికులేషన్తో పాటు డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే డిప్లొమా మరియు ఇంజనీరింగ్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ స్ట్రీమ్స్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయడానికి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ గురించి చూసినట్లయితే మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి 500 rupees అప్లికేషన్ ఫీజ్ అనేది ఇవ్వడం జరిగింది. SC ST మరియు ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 250 ఇవ్వడం జరిగింది. మీకు రీఫండ్ అనేది జరగడం జరుగుతుంది. మీరు CBT 1కి అటెండ్ అయిన తర్వాత 250 rupees అందరికీ మీ బ్యాంక్ అకౌంట్లకి రీఫండ్ అవ్వడం జరుగుతుంది. దీనికి ప్రాసెస్ వచ్చి మనకు 5 stagesలో జరుగుతుంది. ఫస్ట్ CBT 1 ఉంటుంది. CBTలో క్వాలిఫై అయిన వారికి CBT 2 ఉంటుంది. CBT 2లో క్వాలిఫై అయిన వారికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మరియు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత పోస్ట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. CBT 1 యొక్క ప్యాటర్న్ మరియు సిలబస్ చూసినట్లయితే టోటల్ డ్యూరేషన్ 60 minutes ఉంటుంది. మనకి ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 75 ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 mark చొప్పున కేటాయించడం జరిగింది. దీనిలో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. దీనిలో ఉండే సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ మరియు జనరల్ సైన్స్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది లేదు. సో అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ ద CBT 2లో 2 sections ఉంటాయి. పార్ట్ A మరియు పార్ట్ B ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చి 2 hours and 30 minutes ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చి 175 ఉంటాయి. పార్ట్ Aలో మనకి 90 minutes ఉంటుంది. 100 questions ఉంటాయి. పార్ట్ Bకి సంబంధించి 60 minutes టైంతో 75 questions ఉంటాయి. ఇందులో కూడా నెగిటివ్ 1/3 ఉంటుంది. ఇక్కడ CBT 1 నుంచి CBT 2కి 1:15 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పార్ట్ Aలో మనకి 3 subjects ఉంటాయి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. పార్ట్ B కూడా ఉంటుంది. పార్ట్ B ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ నేచర్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ పార్ట్ Bకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మన ట్రేడ్ సబ్జెక్టు నుంచి రావడం జరుగుతుంది. పార్ట్ Bకి సంబంధించిన క్వశ్చన్స్ మనకి మినిమం క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత పార్ట్ Aలో వచ్చిన స్కోర్ ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఇందులో 1:8 పోస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. 1 ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరియు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైవ్ ఫోటో కూడా అడుగుతుంది. ఫోటో వచ్చేసి 50 KB వరకు ఉండాలి. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది సిగ్నేచర్ కోసం. ఆ సిగ్నేచర్ ఫైల్ అనేది 30 KB నుంచి 49 KB మధ్యలో ఉండాలి. మరియు ఆ సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ పెన్ను తోటి వైట్ పేపర్ పైన సైన్ చేసి మీరు స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా రెడ్ ఆర్ బ్లూ పెన్ యూజ్ చేసినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని అప్లోడ్ చేయండి. సెకండ్ వచ్చి లైవ్ ఫోటో క్యాప్చర్ అడుగుతుంది. థర్డ్, SC ST క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మీకు ట్రైన్ ట్రావెల్ పాస్ అనేది వస్తుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు ఫ్రీగా ట్రావెలింగ్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. అప్లై చేయడానికి
సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ టేబుల్లో ఇచ్చాను. ఇక్కడ క్లారిటీగా లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రతి జోన్కి సంబంధించిన అప్లై లింక్ అనే డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, like, comment my video. Thank you so much.